పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. లంకల కోడేరు బగ్గీశ్వరం డ్రైన్ మీద 1,18,00,000తో నూతన బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదన తీసుకొచ్చినా రైతులు కాళ్లకు చెప్పులు అరిగేలా తిరిగినా గత పార్టీ ఇన్ఛార్జీలు కొబ్బరికాయలు కొట్టడానికి మాత్రమే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఈ రోజు ఈ ప్రభుత్వంలో కేవలం 10 నెలల్లోనే పూర్తయ్యే విధంగా టెండర్లు కూడా పిలవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఓకే సార్. చేతులు ఎక్కడన్నా ఓకే సార్. సెట్టింగ్ బాగుంది. పంపించేస్తున్నాం. అటు వెళ్ళు అమ్మా, అటు వెళ్ళు. నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పాలకొల్లు మండలంలో 2,21,00,000 రూపాయలతో ఈరోజు 4 పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో ప్రధానంగా మీరు చూసారు, ఏదైతే లంకల కోడేరు బగ్గీశ్వరం డ్రైన్ మీద మరి 1,18,00,000 రూపాయలు. ఇప్పుడే అక్కడ రైతులందరూ కూడా ఎంతో ఆనందం, సంతోషం. ఎందుకంటే పండినటువంటి పంట మరి దిగుబడులు తెచ్చుకోవాలంటే మార్గం లేదు. కొబ్బరికాయలు దింపు తీసుకుని ఆ కొబ్బరికాయలు మార్కెట్కి పంపించాలంటే మార్గం లేదు. రైలు చెరువులకి మేత బస్తాలు పట్టుకెళ్ళాలన్నా మార్గం లేదు. రైలు చెరువుల్లో పంట పండించిన తర్వాత మరి వాటి స్టాక్ని మరి స్టోరేజ్కి తెచ్చుకోవడానికి కూడా లేనిటువంటి పరిస్థితి, దుస్థితి నుంచి ఈరోజు మారుమూల ప్రాంతంలో 1,18,00,000 రూపాయలు పెట్టి మాకు బ్రిడ్జి నిర్మాణం చేస్తూ ఉన్నారు. అది కూడా ఈరోజు కాటన్ మహాశయుడు జయంతి. అంటే ఈ రకంగా రైతుల పక్షపాతిగా పనిచేస్తున్నారని అక్కడ రైతులు ఏదైతే చెప్పినట్టు విషయం. కానీ అదేవిధంగా లంకల కోడేరు బ్రాంచ్ 2 ఛానల్ మీద మరి ఏదైతే రైతులు గతంలో తూములు పెట్టుకున్నారు, మరి ఆ తూములు దిగబడిపోయి నీరు వెళ్ళేటువంటి మార్గం లేక 200-300 ఎకరాలు పంట కూడా వదిలేశారు. 5 సంవత్సరాల్లో కాళ్ళకి చెప్పులు అరిగేటువంటి విధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల దగ్గరికి తిరిగాం. రేపు అవుతుంది, మాపు అవుతుంది అన్నారు. కొబ్బరికాయ కొట్టేవారు, మళ్ళీ ఇన్ఛార్జి మారేవాడు, మళ్ళీ ఇంకో కొబ్బరికాయ కొట్టేవాడు, మళ్ళీ ఇంకొక ఇన్ఛార్జి మారాడు, మళ్ళీ ఇంకో కొబ్బరికాయ కొట్టాడు, మళ్ళీ ఇంకొక ఇన్ఛార్జి మారాడు. 5 సంవత్సరాలు అట్లా గడిచిపోయింది. ఈరోజు పనుల్ని టెండర్స్ పిలిచి పనులు ప్రారంభిస్తూ ఉన్నారు. 10 నెలలు కాకుండానే ఈవేళ మా పనులు పూర్తి చేస్తున్నారని అక్కడ రైతాంగం. కానీ ఏదైతే ఇక్కడే కాపవరం మరి మైనర్ డ్రైన్ మీద గ్రావెల్ రహదారి, ఆ గత 14-19లో మీరేసినటువంటి గ్రావెల్ రోడ్డు తప్ప మళ్ళీ 5 సంవత్సరాల గత పాలనలో కనీసం ఒక తట్ట కంకర పోయలేదు. మళ్ళీ మీరు వచ్చి ఈరోజు 16 లక్షల రూపాయలు ఈరోజు గ్రావెల్ రోడ్డు వేస్తున్నారని. అదేవిధంగా ఏదైతే కాపవరం బ్రాంచ్ ఛానల్ గ్రామంలోంచి పోతూ ఉంది, గ్రామంలో ఉన్నటువంటి మురుకు నీరు లేదా గ్రామంలో ఉండే చెత్త అంతా కూడా దాంట్లో పడిపోయి ఆ నీరు కిందకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఎన్నికల సమయంలో నన్ను అడిగారు. దానితో ఈరోజు మరి ఏదైతే మరి 72 లక్షల రూపాయలతోటి మరి ఈవేళ ఆ సీసీ వాళ్ళకి మనం నిర్మాణం చేయడం జరిగింది. అంటే మరి ఈ రకంగా 2,21,00,000 రూపాయలు ఈవేళ ఇరిగేషన్ శాఖ నుంచి ఈరోజు చేయడం జరిగింది.
ఇది కాకుండా ఇప్పుడే ఆర్డబ్ల్యూఎస్ ద్వారా మరి ఈరోజు కూడా 58 లక్షల రూపాయలతోటి మరి ఇక్కడ కూడా మంచినీటి కోసం, ఎందుకంటే ఇప్పుడే కాపువరం మహిళలందరూ చెప్తూ ఉన్నారు మరి ఏదైతే త్రాగడానికి మంచినీళ్ళు లేవు, కల్లాపేసుకోవడానికి మొక్కలకు నీళ్ళు వేసుకోవడానికి పనిచేస్తున్నాయి. వాస్తవం అది, ఎందుకంటే అధికార మార్పిడి అనేది అభివృద్ధి వైపు నడాలి. కానీ గత 5 సంవత్సరాల పాలన విధ్వంసం వైపు నడిచింది. మళ్ళీ అవన్నీ సరిదిద్దడానికి మాకు సమయం పడుతున్నటువంటి స్థితిలో మళ్ళీ ఒక్కొక్కటి సరి చేసుకుంటూ మళ్ళీ ఆ యొక్క త్రాగునీటి కష్టాలు మహిళలకు లేకుండా చేసేటువంటి ప్రయత్నం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మళ్ళీ 5 సంవత్సరాలు ఇవన్నీ సరిదిద్దాలి, మళ్ళీ మహిళలకు సురక్షితమైన త్రాగునీరు ఇవ్వాలనే ఆలోచనతో భాగంగానే ఈరోజు కాపువరం కూడా 58 లక్షల రూపాయలు నిధులు కూడా మంజూరు చేశాం. ఇట్లా ప్రజల కోసం అనునిత్యం కూడా పనిచేస్తూ, ఎందుకంటే నిన్ననే చూశారు మీరు పోడూరు మండలంలో శంకుస్థాపనలు, నిన్న సాయంత్రం మరి డిఎస్సి రాత్రి 12:30 వరకు డిఎస్సి విద్యార్థులకు సంబంధించినటువంటి కార్యక్రమం, మళ్ళీ వేళ ఉదయం మరి 7 గంటలకే మరి వేళ కాటన్ ద్వారా మరి ఆయన యొక్క మరి జయంతి కార్యక్రమం, మళ్ళీ వేళ శంకుస్థాపనల కార్యక్రమం, మళ్ళీ ఇప్పుడు బయలుదేరి అనంతపురం జిల్లా వెళ్ళి మళ్ళీ అక్కడ హంద్రీనేవా కెనాల్ ఏవైతే ఉన్నాయో రేపంతా కూడా ఇన్స్పెక్షన్. అంటే ఇలా ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా ప్రజల కోసం పనిచేస్తూ నాకు ఓట్లేసి గెలిపించినటువంటి నా నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకునేటువంటి విధంగా పనిచేస్తూ రాష్ట్రంలో మీరు ఎక్కడికి వెళ్ళినా పాలకొల్లు రామానాయుడు గారు అని మీ గౌరవాన్ని పెంచేటువంటి విధంగా, మీ గౌరవాన్ని నిలిపేటువంటి విధంగా అనునిత్యం కూడా పనిచేస్తున్నాం. దయవుంచి మీరు కూడా పనిచేసేటువంటి నాయకుడికి, పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని చెప్పేసి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటున్నాను.